ఒకటి కాదు, మీరింటానంటే 100 సమాధానాలున్నాయి. కానీ నేను చెప్పాక ఏటైద్దో ఓ పాలి ఆలోచించుకోండి. అమ్మో బావా, చూడబోతే సీనీతో మారిపోయేటట్టుంది. ఆ సిట్టి తిప్పి తిప్పి చిచ్చు పెట్టేలా ఉంది. కూసంత ఆలోచించుకో. నువ్వు నోర్మయ్యా. ఇదిగో సిట్టి, నాకేటి భయం లేదు. నువ్వు ఏటి చెప్పాలనుకున్నావో నిర్భయంగా చెప్పేయి. రే అనియా, నిన్న రాత్రి నువ్వు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు నిన్ను ఎత్తుక్కుంటూ నేను బయటికి వచ్చాను కదా. వచ్చావు, నువ్వే కదా నన్ను ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చింది నేనేలే. అలా నేను తీసుకొచ్చేటప్పుడు నీ పక్కన ఇదిగో ఈ పుల్రాజు గాడు, ఈ కోటిగాడు ఉన్నారు. నేను నీ దగ్గరికి రాబోతుంటే వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? నిన్నే అడుగుతున్నాను, చెప్పే. ఈ పుల్రాజ్ గారు ఏం చేశాడు? బావో, నాకెందుకో భయం వేస్తుంది బావా. ఇప్పటిదాకా పుల్రాజ్ మాయ అన్నాడు, ఇప్పుడేమో పుల్రాజ్ గాడు అంటున్నాడు. మ్యాటర్ గాడు అనే దాకా వచ్చిందంటే మనకెక్కడో పగిలేతట్టుంది బావా. ఇదిగో నా మాటిని పారిపోతాం రా బావా. చెప్పమ్మా, ఏం జరిగింది? అసలు మీ ఇద్దరి మధ్య ఏటైంది? ఈ పుల్రాజు గాడు నా ఒంటి మీద ఏంటే? నా కాడికొచ్చినప్పుడు ఈ పుల్రాజు గారిని ఒంటి మీద చెయ్యేశాడా? రాయ్ పుల్రాజు, రాయ్! ఎక్కడికా పారిపోయి చెత్తలా కొడగలరా? స్నేహితుడు చెల్లెలని కూడా చూడకుండా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఒంటి మీద చెయ్యేస్తారా? మీ ఇద్దరిని ఎక్కడికెక్కడే మొక్కలుగా నరికేసి రసమేటపోతే నా పేరు భాస్కరే కాదు. అయిపోయారా మీరు? అనియా, ఒరే భాస్కరు, మేమేటి చేయలేదురా. కాలు సారి దాని మీద పడ్డా అంతేరా బాబు. తప్పున్నాయలా నీ బుద్ధేటో నా తెలియదేట్రా? ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా సిట్టిని దొంగ సూపులు చూసావు చూడు, అప్పుడే నీ సూపు ఏంటో నాకు అర్థమైపోయిందిరా. నీలాంటి వాడితో స్నేహం చేయడం నాది తప్పు. ఇంత దూరం వచ్చాక కూడా నేను నొక్కెత్తే ఇవాళ నువ్వు చెయ్యేశావు, రేపు ఊర్లో పెట్టి ఎత్తవా చెయ్యేస్తాడు. అలా జరగకూడదంటే ముందు నీ 2 చేతులు నరికేయాలా? నా కాలు పోయిందే, నా చేయి పోయిందే, నా కాలు పోయిందే, నా చేయి పోయిందే, నా కాలు పోయిందే, నా చేయి పోయిందే, నా కాలు పోయింది, నా చేయి పోయింది, నా కాలు పోయింది, నా చేయి పోయింది, నా కాలు పోయింది, నా చేయి పోయింది. వాడు ఇంకా నరకలేదు బావా, ఇంకా ఎందుకు ఊరికి అడుస్తున్నావు? నరకలేదా? అమ్మ నా చెయ్యింది, అయ్య బాబా నా చెయ్యింది. ఇప్పటిదాకా ఉంది. ఆ మ్యాటర్ తెలిసిందనుకో ఈ చెయ్యి ఉండదు. సర్లే, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా. ఆగిపోయావేంటమ్మా, చెప్పు. ఈ నీ ఒంటి మీద చెయ్యేశాడా? ఛీ, ఏట్రా భాస్కరా మాటలు? సిట్టి ఎవరనుకుంటున్నావురా? నీ సెల్లిరా. నీ సెల్లెలంటే ఎవరనుకుంటున్నావురా? ఈ ఊరందరికీ సెల్లెలరా. యా నీ కాదేటి? ఇంచుమించు అలాంటిదే అనుకో. కాకపోతే ఒరే, ఆ రోజు నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చిందా పాపం. నీ ఒంటి మీద చెయ్యెత్తే తాగిన మైకంలో ఉన్న నిన్ను నేను ఒక చెయ్యేసి పైకి లేపి కారెక్కిచ్చానమాట. ఏడ్చిట్టి అంతేనా? నువ్వెందుకు అబద్ధం చెప్తావులే పుల్రాజు? నువ్వు చెప్పావంటే నిజమే అయింటదిలే. బా బా ఏంటంటే గారు మీరు అసలే నేను టెన్షన్ లో ఉంటే మధ్యలో మీదో ఒక టెన్షన్. ఒరే భాస్కరు, ఇంతకు మీ అమ్మ ఏమంటుందిరా? మరే కాలెందుకు ఇరిగిందని అడుగుతుందా?
కాలా నేను పైకి లేపాను కదా, కాలు దొరి కింద పడ్డా అనమాట, కాలు ఇరిగింది అంతేగా సిట్టి. నువ్వు అబద్ధం ఎందుకు చెప్తావులే, నిజమే చెప్తావు. చీ యాదవ జీవితం. నిజమే చెప్తావు అంటున్నావు గాని నిజం చెప్పానని మాత్రం అనమన్నమాట. అంతా నాకు కర్మరా. బా 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 అంటే నువ్వు తిడుతున్నావో పొగుడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అంటే ఒరే భాస్కరు, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇంకెప్పుడు ఇల్లు వదిలి బయటికి రాకురా. ఎందుకంటే నువ్వు ఇల్లు వదిలి బయటకు వచ్చావు అనుకో, నిన్ను ఎత్తుక్కుంటూ మీ సెల్లు వచ్చింది, ఆ తర్వాత నా కాలు ఇరుగుద్ది. ఇవన్నీ నాకు అవసరం అట్రా. ఇప్పుడు ఏంటి ఈ నీతులు చెప్పడానికి కుంటుకుంటే ఇంత దూరం వచ్చావా? ఫస్ట్ ఆసుపత్రికి వెళ్ళి కట్టు కట్టించుకో, లేకపోతే మొత్తానికి కుంటోడు అయిపోతావు. అలాగేరా, నీ సలహాకి థ్యాంక్స్ రా. వస్తాను ఆంటీ గారు, వస్తాను అంకుల్ గారు, వస్తాను చిట్టమ్మ. ఎరా నువ్వు ఇక్కడే ఉంటావా? పదు బావా. మరి పదరా. అబ్బో అమ్మా. ఆడేదో చెప్పాలని ఏడదాకా వచ్చినాడా, కానీ అది చెప్పలేక అన్ని అబద్ధాలే చెప్పినాడు. అందుకే ఆడి ముందు మాటకి తర్వాత మాటకి ఒక మాటకి ఇంకో మాటకి అసలు పొంతనే లేదు. అమ్మ సిట్టే, ఆడు చెప్పింది నిజమే కదా? నిజమే నానా. మరి కాలాలా ఇరిగిందంటే నీకు తెలిసి అంటాడేటి? అవునన్నయ్యా, వాడి కాలు ఇరిగినప్పుడు నేను చూశాను కాబట్టి నాకు తెలుసు అన్నాడు. ఇక పని చూసుకుందావా? సరే పదమ్మా, పద నాన్న. ఈ అతవేదో చెప్పాలనుకుంటున్నాడు, అది ఇయ్యాలి కాకపోతే రేపైనా లాగుతాను. నేను చెప్తే విన్నావా బావా? ఆ సిట్టెమ్మతో ఎట్టుకోవద్దు అని వినలేదు. ఓ ఎగేసుకుంటూ పోయావు. ఇప్పుడు ఏమైంది? చావు తప్పి కన్ను లొట్టబోయింది. ఇక నుంచైనా ఆ చిట్టి గురించి వదిలేసి మనం బతికేదో మనం బతుకుదాం బావా. నోర్మయ్య, ఈ పులిరాజు అంటే పులి లాంటోడు రా. 4 అడుగులు వెనక్కేస్తే 40 అడుగులు ముందుకేస్తాడు. ఏటి ఈ కుంటికాలతోనా? అదృష్టం బాగుంది కాబట్టి ఈ 2 ప్రాణాలతో బయటకు వచ్చాం. లేదంటే ఆ భాస్కర్ చేతిలో ఒక కాలో చెయ్యి ఎరగొట్టేవాడు. అప్పుడు వికలాంగుల కోటాలో పెన్షన్ తీసుకోవాల్సి వచ్చేది. నేను సిట్టి మీద బలాత్కారం చేయబోయిన విషయం ఈ రోజు తెలియకపోవచ్చురా. ఏదో ఒక రోజు బయటపడుద్దురా. కావాలని నేనే బయటెట్టేస్తాను. ఊరందరి ముందు పరువు తీస్తాను. దాన్ని పెళ్లి చేసుకోవడానికి దిక్కు లేకుండా చేస్తాను. అప్పుడు దాని బతుకు నా కాళ్ళకాడ కుక్కలా మారుద్దురా. అది చూసి ఆ సిట్టి ఏడవాలా, నేనేమో కసి తీరా నవ్వుకోవాలా. ఆ రోజు అది దగ్గర ఇదేట్రా మన ఇద్దరి మధ్య దూరం వెళ్ళిపోతుంది. ఎవతరా ఇది? తెలియట్లేదేంటి సత్యవతి? మంచి జంబల హాట్ రాని ఓరి బావా. అమ్మ, అది జంబలాట అన్నావు, మరి సిట్టి ఇంటికి వెళ్ళిందేట్రా? అది సిట్టి కోసం వెళ్ళటం లేదు బావా, ఆ భాస్కర్ గారి కోసం. ఓహో, ఏటో అనుకున్నాను రో. మనోడు కథానాయకుడే. ఒరే లోపలికి వెళ్ళి చూద్దాంరా, నాకేం గాలాట్లేదు. పద బావా, పద పద. భాస్కర్, ఇదిగో భాస్కరు. నువ్వు ఇటు సత్యవతి ఎలాగొచ్చావు? నీకు వడ్డీ డబ్బులు ఇవ్వాలి కదా, అందుకే వచ్చాను. ఇంకా నెలవలేదు కదా, అప్పుడే వడ్డీ ఏంటి? ఏహే, వడ్డీ అంటే వడ్డీ డబ్బులు కాదు. మరే నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతగా రుణం తీర్చుకుందామని వేడివేడి చేపల కూర అట్టుకొచ్చాను. చూడు.
వాసన చూస్తేనే కడుపు నిండిపోతుంది సత్యవతి. నీకోసమే చేపల చెరువు దగ్గరికెళ్ళి చాపట్టుకొచ్చి గుమగుమలాడే పులుసెట్టేశాను. ఒక్కసారి దీని ముక్క తిని చూసావంటే ఈ సత్యవతిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు. ఆ, అదేటి నువ్వు వండిన కూర కథ గుర్తుండాలి. నిన్ను గుర్తెట్టుకోవడం ఏంటి? అంటే చాపతో పాటు వండిన మనుషులు కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. ఇదిగో ఒక్క ముక్క తిని ఎలాగుందో చెప్పవా? ఆ, ఇప్పుడు ఎందుకు గాని ఆనక అన్నం వేసుకుని తింటానులే. తిన్నకు ఫోన్ చేస్తానులే. ఫోన్ లేదు భాస్కరం. నా తృప్తి కోసం ఒక చిన్న ముక్క తిని ఒక చుక్క పులుసు తాగి ఎలా ఉందో చెప్పవా? ఆ, ఇప్పుడు కాదులే సత్యవతి. ఎవరైనా చూస్తే పోగొద్దు. అంటే ఎవరు చూడకపోతే పర్లేదా భాస్కర్? ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? ఆహా, ఒక ముక్క తిను భాస్కరు. నా కోసం, నా బుజ్జి కదూ, నా బంగారు. ఏయ్! ఆగే గడ్డాల ముట్టుకోకు. తింటాలే, తింటాను. వద్దు సత్యవతి, నేను తింటాను చెప్పాను కదా. ఇదిగో నువ్వు తినకపోతే నా మీదొట్టే. అబ్బా, ఇది ఎక్కడ నసరా బాబు. సర్లే ఎటు. ఏడ్ చేస్తున్నావు సత్యవతి? చేసిన పులుసు వృధా అయిపోతుందని రుచి చూసానులే. నీ పెదాలకి తగిలాక పులుసుకి మహా చెడ్డ రుచి వచ్చింది భాస్కరు. ఇదిగా ఇలాంటి మాటలు నన్ను నచ్చవు కానీ ఆ పులుసు ఇచ్చేసి నువ్వు వెళ్ళు. అలాగే వెళ్తాను కానీ నీకోసం ఇంత కష్టపడి నీకోసం పులుసు చేసి తీసుకొచ్చినందుకు నాకేటి థ్యాంక్స్ చెప్పవేటి? థ్యాంక్సే కదా. సరే తీసుకో. థ్యాంక్స్. మాటలతో కాదు మరే. ఏంటిదే కౌగిలించుకునే జబ్బుందేంటి నీకు? నాకేదైనా ఆనందం వస్తే ఇట్టాగే కౌగిలించుకుంటాను భాస్కరు. ఏటనుకోకు. పులుసు తిని నాకు ఫోన్ చేయి. అలాగేలే, నువ్వు వెళ్ళు. గెలుపు గెలు. అబ్బా, పులుసు ఎదిరిపోయింది. రాత్రికి అన్నం మొత్తం
ఈ పులుసుతో లాగిచ్చేయాలి. ఆ, ఒరే కోటిగా, చెప్పు బావా. అమ్మాయిని చూస్తే ఆవిడ దూరంలో ఉండే భాస్కర్ గాడు సత్యవతితో ఏంట్రా అంత క్లోజ్ గా ఉంటున్నాడు? ఎంతైనా వాడు మా కాడు కదా బావా. తోడుంటే పిల్లని సరి ఎత్తుకున్నాడేమో. చూడండి ఇది కూడా మనకు కలిసి వచ్చే అంశం లాగానే ఉంది. ఆ, పదా. నీ కొడుక్కి పెళ్ళొసి వచ్చింది. తోడు కోసం తహతహలా ఆడిపోతున్నాడు. తొందరగా ఏదో ఒక అమ్మాయిని చూసి ముడెట్టేశామనుకో ఇంట్లో పడి ఉంటాడు. లేదంటే కొంప కొల్లేరే. యాదవ సంతని యాదవ సంత. ఇన్ని సంవత్సరాల్లో అన్నయ్యని ఇప్పుడు ఇలా చూడలేదే. ఏ అమ్మాయితో తప్పుగా మాట్లాడినట్టు గాని తప్పుగా ప్రవర్తించినట్టు గాని నేనెప్పుడూ చూడలేదే. మరిప్పుడు ఈ సత్యవతితో ఏంటి ఓ ఇదిగా ఉంటున్నాడు? కొంపదీసి ఒకరినొకరు ఇష్టపడుతున్నారేటి? ఎచ్చిచి! దాన్ని మా అని ఎందుకు ఇష్టపడతాడో సండాలం కాకపోతే. కానీ ఏదో జరుగుతుంది. అదేటో బేగ్గా తేల్చేయాలా, లేదంటే కొంపలు అంటుకుపోగలను. తేల్తా. ఇదిగో అమ్మా, ఆ డబ్బా ఎక్కడా? మీ అల్లుడికి ఫోన్ చేయమంటా? చేస్తాలే, తొందరేటి. అవును అని ఫోన్ చేయమన్నాడు. ఇందాక చేశాను, అప్పుడు కలవలేదు. వా, ఇసుకించుకో, చేస్తాలే. చెప్పు చిట్టమ్మా. హలో డ్రైవరు, మా అన్నయ్య నీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట. ఓ పాలు ఇంటికి వస్తావేటే? ఇప్పుడా? మీ ఇంటికా? కొంచెం కష్టం చిట్టమ్మా. ఏ మీ ఇంటికి మా ఇంటికి ఏ పాటు దూరం? అక్కడ కారెక్కావంటే ఇంకో 5 నిమిషాల్లో ఇక్కడ దిగుతావు. నువ్వు ఏడ్సేస్తావో నాకు తెలీదు. 10 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి, అంతే. ప్లీజ్ చిట్టమ్మా, చెప్పేది అర్థం చేసుకో. నేను ఇప్పుడు బయటికి రాలేను. ఏ ఎందుకు రాలేవు? అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్న అమ్మ మీద హత్యా ప్రయత్నం చేశారు. ఏటి ఏటి నువ్వు అనేది? కాంతమ్మ మీద హత్య ప్రయత్నం చేశారా? అవును చిట్టమ్మా. పక్క నుండి నేను అమ్మని కాపాడుకోవాలి. లేదంటే ప్రతిపక్షం వాళ్ళు ఏ క్షణంలోనైనా అమ్మకి హాని తలపెట్టొచ్చు, ప్రాణాలు కూడా తీయొచ్చు. ఎందుకు నవ్వుతున్నావు చిట్టమ్మా? అందరి బాణాలు ఆ కాంతమ్మ తీస్తుంది కానీ ఆ కాంతమ్మ బాణాలు తీసేది ఎవరబ్బా ఈ 2 గోదావరి జిల్లాల్లో? అలా అనక చిట్టమ్మా, నా కళ్ళారా నేను చూశాను. ఆహా. హ, ఆ కాంతమ్మ ఎంత జిత్తులు మారో నీకు తెలీదేమో కానీ నాకు బాగా తెలుసు. ఓ మాట అడుగుతాను, చెప్పు. ఏంటది? ఆ వచ్చినోళ్ళు హత్యా ప్రయత్నం చేసినప్పుడు మీ అమ్మగారికి ఏమైనా దెబ్బలు తగిలాయేటి? లేదు. మరి వచ్చినోడు మీ అమ్మని కత్తించుకొని పొడి చేశాడేటి? లేదు. చంపడానికి వచ్చినోడు చంపకుండా ఎందుకెళ్ళినట్టు? అంటే సమయానికి మావయ్య అడ్డుపడ్డాడు, ఆయన చెయ్యి తెగింది. ఈ లోపు నేనొచ్చి కొట్టేసరికి వాళ్ళు పారిపోయారు. ఆహా. ఇక్కడే అర్థమైపోతుంది ఇదంతా పెద్ద నాటకమని. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా?
నాటకం ఆడాల్సిన అవసరం అమ్మకేంటి? చూడెవరు అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే మాత్రం మీ అమ్మాయి ప్లానింగ్ చేయించిందని అనిపిస్తోంది. ప్లీజ్ చిట్టమ్మా, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వు. ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు. నేనేదో ఒక ఏయ్ చిట్టమ్మా, నా తమ్ముడు రోజు 100 మంది ముస్టోళ్ళని కలుస్తుంటాడే, అందులో నువ్వొక్కదానివి. తమరు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ రావడానికి నా తమ్ముడే నీ స్వీట్ షాప్ లో పనోడు కాదు. పెట్టై ఫోను.